హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు వీడియో కొంచెం లెంతీగా ఉండొచ్చు, బట్ నేనైతే ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడబోతున్నాను. అండ్ లాస్ట్ వరకు చూసి మీరైతే ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కామెంట్ చేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నుంచి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. లైక్ చేసినట్టయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి అయితే నాకు బూస్టప్గా ఉంటుంది. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. చూసిన ప్రతి ఒక్కరు షేర్ కూడా చేయండి. మన ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి. మీరు సపోర్ట్ చేసినట్టయితే ఇలాంటి వీడియోస్ అయితే నేను చేస్తాను ఖచ్చితంగా. అండ్ ఈరోజు మనం తెలుసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం ఖచ్చితంగా తెలుగు టైటన్స్ అయితే ఒక మెయిన్ రైడర్ని టార్గెట్ చేస్తుంది ఫ్రెండ్స్. మీ అందరికీ తెలిసిన విషయమే, ఎందుకంటే నేను చాలా వీడియోస్లో అయితే చెప్పాను ఎవరెవరిని టార్గెట్ చేయబోతుందని. నాకు వచ్చిన లీక్స్ బట్ అయితే వీళ్ళని ఖచ్చితంగా టార్గెట్ చేస్తుంది అనేది నాకు తెలుస్తుంది ఫ్రెండ్స్. అండ్ వీళ్ళలో ఖచ్చితంగా ఒక్క ప్లేయర్ని మాత్రం ఖచ్చితంగా కొనుగోలు చేయాలి. అండ్ వాళ్ళెవరో మీరైతే మీ ఒపీనియన్ ద్వారా కామెంట్ చేయండి. నేనైతే వాళ్ళ పేర్లు అయితే ఈ వీడియో మెన్షన్ చేస్తాను ఈ వీడియోలో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్టయితే ఆకాష్ షిండే మనకి పునేరి పాల్టన్స్లో ఏ విధమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు మీ అందరికీ తెలిసిందే. అండ్ పెద్దగా పర్ఫార్మెన్స్ చేయడానికి అతనికైతే ఛాన్సెస్ అయితే రాలేదు, ఎందుకంటే అస్లాం ఇనామ్దార్ కావచ్చు, మోహిత్ గోయత్ లాంటి ప్లేయర్స్ ఉండడం వల్ల అండ్ పంకజ్ లాంటి ప్లేయర్స్ ఉండడం వల్ల మనకైతే ఆకాష్ షిండేకి అయితే మనకి ఛాన్సెస్ అయితే రాలేదు. అండ్ తెలుగు టైటన్స్లోకి వస్తే కనుక ఖచ్చితంగా ఒక మెయిన్ రైడర్ స్లాట్కి అతను పనికొస్తాడనేది నా ఒపీనియన్. అండ్ తెలుగు టైటన్స్ కూడా ఇతని మీద టార్గెట్ చేస్తుంది అనేది నాకు లీక్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఆకాష్ షిండే తెలుగు టైటన్స్కి వస్తే ఏ విధంగా అయినా పర్ఫార్మెన్స్ ఇస్తాడో మీ అందరికీ తెలిసింది, ఎందుకంటే కృష్ణకుమార్ హుడ్డా సార్ చేతిలోకి వస్తే ఏ ప్లేయర్ అయినా కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సిందే, ఎందుకంటే కోచ్ బట్టి ఉంటుంది ప్లేయర్ పర్ఫార్మెన్స్ అనేది. ఎందుకంటే ప్లేయర్లో ఉన్న స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ ఒక కోచ్కి మాత్రమే తెలుస్తుంది. అండ్ వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటో వాళ్ళకి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ కనుక చేస్తే వాళ్ళైతే తప్పుల నుండి అయితే నేర్చుకుంటారు గైస్. మరి ఆకాష్ షిండే తెలుగు టైటన్స్లో ఉంటే బెటరా లేకపోతే బెటర్ అనేది కామెంట్ చేయండి. అండ్ తర్వాత ప్లేయర్ నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ప్రో కబడ్డీ ఫ్యాన్స్ అందరికి కూడా తెలుసు. నవీన్ కుమార్ అండ్ మనకి కృష్ణకుమార్ హుడ్డా సార్కి ప్రియమైన శిష్యుడు. అండ్ నవీన్ కుమార్ అరంగేట్రం చేసింది దబంగ్ ఢిల్లీలో, అది కూడా మనకైతే కృష్ణకుమార్ హుడ్డా సార్ కోచింగ్లోనే అతనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ రావడం చూసాం. అండ్ దబంగ్ ఢిల్లీ నుండి ఈ సీజన్లో ఖచ్చితంగా రిలీజ్ అవుతాడు కాబట్టి ఆక్షన్లో తెలుగు టైటన్స్ ఇతన్ని ఖచ్చితంగా టార్గెట్ పెడుతుందని నా వచ్చిన లీక్స్ బట్ అయితే చెప్తున్నాను గైస్. అండ్ నవీన్ కుమార్ మనకైతే ఇంజురీ కన్సర్న్స్ ఉన్నాయి కాబట్టి పెద్ద పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపించట్లేదు నవీన్ కుమార్ నుంచి. అండ్ మరి చూడాలి ఆక్షన్లో అతన్ని టార్గెట్ చేస్తారా లేదనేది. అండ్ నవీన్ కుమార్ ఒక్కసారి కంబ్యాక్ చేస్తే ఏ విధమైన పర్ఫార్మెన్స్ ఇస్తాడు మీ అందరికీ తెలిసిందే. అండ్ నవీన్ కుమార్ని కొనుగోలు చేస్తారా లేదనేది మీరు ఆలోచించి కామెంట్ చేయండి ఖచ్చితంగా. నాకు వచ్చిన లీక్స్ బట్టి అయితే ఒక ప్రైస్ ట్యాగ్ వరకు అయితే వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఆ ప్రైస్ ట్యాగ్ దాటిన వెంటనే నవీన్ కుమార్ను కూడా వదిలేస్తారు ఆక్షన్లో. అండ్ ఒక ప్రైస్ ట్యాగ్ మాత్రం ఖచ్చితంగా ఆక్షన్లో అతన్ని టార్గెట్ చేయడానికి అయితే చూస్తారు. అండ్ తర్వాత ప్లేయర్ మనందరి ఫేవరెట్ ప్లేయర్, మీకు అందరికీ ఫేవరెట్ ప్లేయర్ పవన్ శర్వత్ ఈ సీజన్లో చాలా ప్రెజర్తో ఆడాడు. క్యాప్టెన్సీ ఒక పక్క అండ్ టీం నుంచి సపోర్ట్ లేదు, అయినా థర్డ్ ప్లేస్లో నిలిచాడు ప్రో కబడ్డీలో సీజన్ 10లో టాప్ రైడర్స్లో. అండ్ ఈ సీజన్లో ఖచ్చితంగా ఆక్షన్లోకి వస్తాడు. ఆక్షన్లో మన తెలుగు టైటన్స్ అయితే ఒక ప్రైస్ ట్యాగ్ వరకు ఇతన్ని టార్గెట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అది కూడా 1,50,00,000 లోపు దొరికితే కనుక ఖచ్చితంగా FBM కార్డు పెట్టి తెలుగు టైటన్స్ అయితే తీసేసుకుంటుంది. అండ్ అంతకు మించి వెళ్తే కనుక పవన్ శర్వత్ వేరే టీంకి వెళ్ళిపోతాడు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పవన్ శర్వత్ని ఖచ్చితంగా తెలుగు టైటన్స్ చూసుకోవడానికి ట్రై చేస్తుంది, ఎందుకంటే అతని పర్ఫార్మెన్స్ అనేది బాగానే ఇచ్చాడు, కాకపోతే టీం నుండి అయితే సపోర్ట్ రాలేదు. అండ్ తక్కువ బడ్జెట్కి కనుక పవన్ శర్వత్ని తీసుకుంటే నెక్స్ట్ సీజన్లో మంచి ప్లేయర్స్ని ఇతనికి జోడీగా మంచి ప్లేయర్స్ని కబడ్డీ లీగ్ నుంచి అండ్ చాలా లీగ్స్ నుండి మంచి ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది కృష్ణకుమార్ హుడ్డా సార్. మరి పవన్ శర్వత్ని తీసుకుంటారా లేదనేది కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ వీళ్ళతో పాటు చాలామంది ప్లేయర్స్ అయితే ఆక్షన్లోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మంజిత్ కావచ్చు, నరేంద్ర కొండల కావచ్చు, మనేందర్ సింగ్ కావచ్చు, వీళ్ళందరికీ బడ్జెట్ పెట్టి మన తెలుగు టైటన్స్ అయితే తీసుకునే అవకాశాలు అయితే కనిపించట్లేదు, పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు. అండ్ భరత్ హుడా లాంటి ప్లేయర్స్ ఉన్నారు, బట్ అతని మీద ఇంట్రెస్ట్ చూపించే అవకాశాలు అయితే కనిపించట్లేదు మన తెలుగు టైటన్స్, ఎందుకంటే ఇంజురీ కన్సర్న్స్ ఉన్నాయి కాబట్టి తీసుకునే అవకాశాలు అయితే కనిపించట్లేదు. మరి మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. వీళ్ళలో ఎవరు మన తెలుగు టైటన్స్కి బెటర్ ఆప్షన్ అవుతారో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ డిఫెన్స్ గురించి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే కలుద్దాం. ఆ వీడియోస్లో మన అయితే తెలుగు టైటన్స్ అయితే ఏ డిఫెన్స్ని టార్గెట్ చేస్తే బెటర్, ఏ సీనియర్ ప్లేయర్స్ తెలుగు టైటన్స్లో ఉంటే బెటర్ అనేది నెక్స్ట్ వీడియోస్లో అయితే చెప్తాను. అండ్ ఈ వీడియోలో ఏ రైడర్ ఖచ్చితంగా తెలుగు టైటన్స్ ఉండాలో మీరైతే కామెంట్ చేయండి. మీ కామెంట్స్ అన్నింటికి కూడా రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో కనుక మీకు
నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో డైలీ వస్తూ ఉంటాయి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నేను మీ కేడిపి సైనింగ్ ఆఫ్. బాయ్ ఫ్రెండ్స్.